యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్నా దాని ఇంపాక్ట్ మాత్రం మన ఇంటి మీద, మన రైతు మీద పడుతుంది మామ. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న మారణ హోమం మన ఎకానమీ ఎలా దెబ్బతీస్తుందో ఒకసారి చూడండి. అసలు ఏం జరుగుతుందంటే, మనం పండించే బాస్మతి బియ్యానికి గల్ఫ్ దేశాలే అతిపెద్ద మార్కెట్. కానీ యుద్ధం వల్ల షిప్పింగ్ రూట్లన్నీ మూతపడ్డాయి. దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఇప్పుడు పోర్టులో సముద్రం మధ్యలో ఆగిపోయింది. సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈకి వెళ్లాల్సిన షిప్స్ అన్ని నిలిచిపోయాయి. యుద్ధం వల్ల సముద్ర ప్రయాణం రిస్క్ అయిపోయింది. దీంతో షిప్పింగ్ ఛార్జీలు ఒక్కసారిగా డబుల్ అయ్యాయి. ఎగుమతులు ఆగిపోవడంతో బాస్మతి బియ్యం ధరలు మార్కెట్ లో 10 to 15% పడిపోయాయి. దీనివల్ల బాస్మతి పండించే రైతుకు ఇప్పుడు గిట్టుబాటు ధర దొరకడం లేదు. ఇంకో వైపు చమర ధరలు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగిపోయాయి. దీనివల్ల మన దగ్గర నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. అంటే అక్కడ బాంబు పడితే ఇక్కడ మన జేబుకి చిల్లు పడుతుంది మామ. వ్యాపారస్తులు కొత్త ఆర్డర్లు తీసుకోవడం ఆపేశారు. పాత పేమెంట్స్ కూడా క్లియర్ అవ్వడం లేదు. ఒక పక్క రికార్డ్ స్థాయిలో పంట పండిందని సంబరపడే లోపే ఈ యుద్ధం మన రైతుల ఆశల మీద నీళ్లు చల్లింది. యుద్ధం ఎక్కడ జరిగినా నష్టపోయేది సామాన్యుడు మరియు రైతు మాత్రమే.